బ్యాక్ టు బులెటిన్. తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ హేట్ స్పీచ్ బిల్లును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఆ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లగా ఈ మధ్యే కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ కమిటీ పని కూడా మొదలుపెట్టింది. హేట్ స్పీచ్ బిల్లుపై సెలెక్ట్ కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. హేట్ స్పీచ్ బిల్లు సెలెక్ట్ కమిటీకి చేరింది. గత అసెంబ్లీ సమావేశాల్లో హేట్ స్పీచ్, హేట్ క్రైమ్స్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. బిల్లుపై ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు సెలెక్ట్ కమిటీకి పంపాలని సూచించారు. దీనికి ప్రభుత్వం కూడా సమ్మతించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చైర్మన్ గా సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. సభలోని అన్ని పార్టీల సభ్యులను కమిటీలో నియమించారు స్పీకర్. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. స్పీకర్ ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సెలెక్ట్ కమిటీ మొదటి సమావేశం ఆగస్టు 1న జరిగింది. స్పీకర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. బిల్లులోని నిబంధనలపై, సభ్యుల అభ్యంతరాలు, సూచనలపై చర్చించారు. అవసరమైన మార్పులు, చేర్పులపై సిఫార్సులు చేయనుంది కమిటీ. వర్షాకాల సమావేశాల ముగింపు లోపు అసెంబ్లీకి తుది నివేదిక ఇవ్వబోతోంది. సెలెక్ట్ కమిటీ నివేదిక అనంతరం బిల్లుపై తుది నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. విద్వేషపూరిత ప్రసంగాల నియంత్రణ బిల్లుపై సెలెక్ట్ కమిటీ ఇవ్వబోయే నివేదిక రోల్ మోడల్ గా ఉండాలని భావిస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. త్వరలో మరోసారి సమావేశం ఉంటుందని, అందరి అభిప్రాయాలు తీసుకుని నివేదిక సిద్ధం చేస్తామని అన్నారు. అందరి సూచనలతో నివేదికిస్తామని స్పష్టం చేశారు. అందరం కూడా కలిసి ఈ సెలెక్ట్ కమిటీ ఏదైతుందో ఈ సభకు ఒక మంచి రిపోర్ట్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో ఈ విద్వేషపూరితమైన ప్రసంగాలు సభలో లేకుండా పరస్పర గౌరవ మర్యాదలు, ప్రతి విమర్శలు, ఆ సభా కార్యక్రమాలు సమాజం హర్షించే విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు మొదటి సమావేశం జరిగింది. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని, మంత్రులను టార్గెట్ చేస్తూ విద్వేషపూరిత వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు కొందరు. దీనికి తోడు విద్వేషం పెంచేలా ప్రసంగాలు కూడా ఉంటున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టే పనిలో భాగంగా హేట్ స్పీచ్ బిల్లు తెచ్చింది సర్కార్. దీనిపై సెలెక్ట్ కమిటీ ఎలాంటి ప్రతిపాదనలు చేయనుంది అనేది చూడాలి.